మొదటి రోజు తోమాగారి పరిచర్యకు సంబంధించిన పవిత్ర స్థలాలను దర్శించి ఎంతో ఆత్మీయముగా సంతోషించిన మేం మరుసటి రోజు ఉదయమున తోమాగారు నిర్మించినట్లు క్రైస్తవ సంప్రదాయం చెబుతున్న మందిరము నేడు శాంతోం బసిలికాగా ఉన్న ప్రదేశమును దర్శించుటకు బయలుదేరాము. అయితే అంతకంటే ముందు చెన్నైలో ప్రసిద్ధిగాంచినక్కని టిఫిన్ను ఆస్వాదించుటకు బయలుదేరాము. పూరి తింటున్నా వడ తిన్నానన్నా. బాగుందండి. ఏమన్నారండి? బాగుందండి. నేను పూరి తిన్నాను, బాగుంది. నేను పూరి తిన్నాను, నల్ల ఇరికాను. పూరి దోశ తిన్నాను, బాగుంది. నల్ల ఇరికాను పూరి. నేను దోశ తిన్నాను. ఎలా ఉందండి? చాలా బాగుంది. దోశ, పూరి దోశ. బాగుందన్న, సూపర్. నల్లరిక పూరి 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 ரொம்ப நல்லா இருக்கு. டேஸ்டி 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 பூரி. అదే సెట్ చూడండి. టిఫిన్ తిన్నావా? ఏం తిన్నావు? దోశ బాగుందా? పూరి ఎలా ఉంది? సూపర్. ఏం టిఫిన్? పూరి 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 టిఫిన్ తిన్నావా? ரொம்ப நல்லா இருக்கு. ఏం తిన్నావు? పూరి బాగుందా? ఒకసారి టీ చూపించినాయే. రాదండి, మీరేనా బ్రేక్ఫాస్ట్ చేస్తారండి? పూరి చేశాను. మీరే పూరి వండారు, మీరే వడ్డించారు, మీరే కర్రీ చేశారు. మీరే కర్రీ చేయలేదు, ఓన్లీ పూరి తోమాగారి సమాధి దగ్గరికి వెళ్తున్నామండి. నెక్స్ట్ బీచ్ అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చి స్టేషన్ కి వెళ్ళిపోయి హైదరాబాద్ సేఫ్కి వెళ్తాము. తోమగారి సమాధి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడి నుంచి బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి బయలుదేరుతాం. తోమాగారి సమాధి దగ్గరికి, అక్కడి నుంచి బీచ్ నుంచి రైల్వే స్టేషన్ శాంతంకి వెళ్తున్నాము. తోమగారి సమాధి ఉంటుంది అక్కడ. అలాగే బీచ్ కి వెళ్తున్నాము. అక్కడ నుంచి హైదరాబాద్. తోమాగారి సమాధి అక్కడి నుంచి బీచ్కి వెళ్ళి అటు తోమగారి సమాధి దగ్గరికి వెళ్తాము. తర్వాత బీచ్ కి వెళ్తాము. తర్వాత హైదరాబాద్ స్టేషన్ కి వెళ్తాము. తోమగారి సమాధికి వెళ్తున్నారు. థామస్ గారు సమాధి కాడికి వెళ్తాం. తర్వాత బీచ్కి వెళ్తాం. తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్తాం. తోమాగారు కుటుంబ సమేతంగా వచ్చినట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? తోమాగారి సమాధి కాడికి వెళ్తున్నాము. తర్వాత బీచ్కి వెళ్ళి అటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాం. తర్వాత ఏం చేస్తారు? హైదరాబాద్ ఇంటికి ప్రార్థన తోమ సమాధి దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి బీచ్కి వెళ్తాం. తర్వాత సేఫ్ గా దేవుని సన్నిధికి వెళ్తాం. తోమగారి సమాధి సొత్తకి వెళ్తున్నామండి. తోమగారి సమాధి సొత్తకి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఏమో తోమగారి సమాధి చూస్తారు. పునీత థామస్ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నామని అక్కడి నుంచి హైదరాబాద్ హిమాలయన్ మినిస్ట్రీ. ఓకే, ప్రైజ్ లార్డ్. అక్కడి నుంచి మంచి ఉద్యోగంగా ఉన్నట్టున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? థామస్ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాం అండి. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వెళ్తాం. రైల్వే స్టేషన్కి వెళ్తాం. బీచ్ ఏం బాబు, అప్పుడే ఎయిర్పోర్ట్. వాల్యూమ్ సరిపడుతుందమ్మా, వాల్యూమ్. అలాగే అక్కడ నుంచి బీచ్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాం.
ఓకే అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? తోమ సమాధి గారికి వెళ్తామండి, తర్వాత బీచ్కి వెళ్తున్నాం, తర్వాత రైల్వే స్టేషన్కి తోమగారు సమాధి దగ్గరికి వెళ్ళి తర్వాత బీచ్కి వెళ్తాం, తర్వాత హైదరాబాద్ ఎక్కడికి వెళ్తున్నారండి? తోమగారు సమాధి దగ్గరికి వెళ్తామన్నా, తర్వాత బీచ్కి వెళ్తామన్నా, తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్తామన్నా, తర్వాత హైదరాబాద్ వెళ్తామన్నా, తర్వాత హిమాలయన్ మినిస్ట్రీకి వెళ్తామన్నా. అలాగే తర్వాత వైజాగ్ వెళ్తారా? తోమ సమాధి చూడడానికి వెళ్తాం, అక్కడ నుంచి బీచ్ చూడడానికి వెళ్తాం, అక్కడ నుంచి హిమాలయన్ మినిస్ట్రీకి వెంకటగిరి చర్చ్కి వెళ్తాం. ఓకే వండర్ఫుల్. రోజు సిస్టర్ గారండి ఎక్కడికి వెళ్తున్నారు? సమాధి దగ్గరికి వెళ్తున్నామన్నా, అక్కడి నుంచి బీచ్కి వెళ్తామన్నా, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి అండి. థామస్ గారు సమాధి చూడటానికి వెళ్తామండి, ఆ తర్వాత బీచ్కి వెళ్తామండి, ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్తాం. చెప్పు శాంతం తర్వాత వైట్ వారే ట్రైన్ అంట. మేమందరం శాంతంకి వెళ్తున్నాము, తర్వాత అక్కడ ఏముంటది శాంతంలో? తోమస్ గారి సమాధి, తర్వాత మెరీనా బీచ్ వెళ్తున్నాం, తర్వాత రైల్వే స్టేషన్. మీరు రాత్రంతా మీ భర్త గారు సల్మాన్ రాజు గారు లేనందుకు మీరు చాలా బాధపడ్డారని విన్నాం మేము. భోజనం కూడా సరిగ్గా చేయలేదని తెలిసింది. తోమస్ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాము, తర్వాత బీచ్ కి వెళ్తున్నాము, తర్వాత హైదరాబాద్ వెళ్తాం. ఓకే తోమా సమాధికి వెళ్తున్నాం, దాని తర్వాత మరీనా బీచ్ కి వెళ్తున్నాం. ఇక్కడ ట్రిప్ అయిపోయింది, చిన్న ట్రిప్. అక్కడి నుంచి హైదరాబాద్. హైదరాబాద్. ఓకే అదే చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ తోమా సమాధికి, తర్వాత మెరీనా బీచ్ కి, తర్వాత హైదరాబాద్. చెప్పు. చాలా బిస్కెట్లు చాక్లెట్లు చాలా తింటున్నట్టున్నావు, చెప్పు. తోమా సమాధికి వెళ్తున్నాం, బీచ్ కి వెళ్తున్నాం, తర్వాత హైదరాబాద్. మేరీ బీచ్ కి, హైదరాబాద్. ఓకే వండర్ఫుల్.